శాంతి. ప్రేమ సాగరుడైన బాబా ఎంత ప్రేమని కురిపిస్తున్నారు. రోజు మన కోసం మురళిని వినిపించడం, మన స్థితిని ఉన్నతంగా తయారు చేయడానికి శిక్షణలను ఇవ్వడం, మనకి సత్యమైన మార్గాన్ని చూపించడం, ఇదంతా బాబా ప్రేమకు గుర్తు. మరి మనం మన ప్రేమను బాబా పట్ల వ్యక్తపరచాలి అంటే మంచిగా చదువుకోవాలి, చదివించాలి. ఈరోజు బాబా మురళిలో ఇదే చెప్పారు. మీ జ్ఞానము మంచిగా ధారణ చేయండి, బాగా చదువుకోండి, ఇతరులకు కూడా నేర్పించండి. సత్యమైన విషయాల యొక్క ప్రభావం ఇతరులపైన వేసేలాగా మన స్థితిని తయారు చేసుకోవాలి. ఇది 24 नवंबर मुरली. मीठे बच्चे, तुम्हारी सच्ची बात का तीर तब लगेगा जब दिल में सच्चाई सफाई होगी. तुम्हें सत्य बाप का संग मिला है, इसीलिए सच्चे बनो. మధురమైన పిల్లలు, మీ సత్యమైన విషయాల ప్రభావం లేదా బాణం ఎప్పుడు తగులుతుందంటే హృదయంలో సత్యత, స్వచ్ఛత ఉన్నప్పుడు. మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది కాబట్టి సత్యంగా కండి. బాబా చెప్తున్నారు, సత్యమైన విషయాల ప్రభావము లేదా సత్యమైన విషయాలని ఎదుటివారు ఎప్పుడు అంగీకరిస్తారంటే మన హృదయంలో సత్యత, స్వచ్ఛత ఉన్నప్పుడు. సత్యమైన తండ్రిని మనం పొందాం, వారి సాంగత్యం మనకి లభించింది కాబట్టి అన్నింటిలో సత్యంగా ఉండాలి. ఏ విషయంలో మన ధారణలో సత్యత లేకపోయినా మనం చెప్పేటప్పుడు మన మాటల ప్రభావం తగ్గుతుంది. ఒకవేళ మనము జ్ఞానం సత్యంగా చెప్తున్నాం కానీ మిగతా ధారణలో తేడా ఉందనుకోండి, అప్పుడు మనం చెప్పే విషయాల ప్రభావం ఎదుటి వారిపై పడదు. प्रश्न, तुम सब स्टूडेंट हो, तुम्हें किस बात का ख्याल रखना जरूरी है? మీరందరూ విద్యార్థులు, మీరు ఏ విషయం పైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. జవాబు, कभी भी कोई गलती हो तो सच बोलना है, सच बोलने से ही उन्नति होगी. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగితే సత్యమే చెప్పాలి. సత్యం చెప్పడంలోనే మీ ఉన్నతి ఉంది. తుమ్హే అప్నీ సేవా దూసరోं से नहीं लेनी है. మీరు ఇతరులతో సేవ తీసుకోకూడదు. అగర్ యహా సేవా లేంగే తో వహా కర్నీ పడేగి. ఒకవేళ ఇక్కడ సేవ తీసుకుంటే అక్కడ సేవ చెయ్యాల్సి వస్తుంది. తుమ్ స్టూడెంట్ అచ్చి तरह से पढ़कर दूसरों को पढ़ाओ. మీరు విద్యార్థులు మంచి రీతిగా చదువుకొని ఇతరులకు చదివించండి, అప్పుడు బాబా కూడా సంతోషిస్తారు. बाप प्यार का सागर है, उनका प्यार ही यह है जो तुम बच्चों को पढ़ाकर ऊंच मर्तबा दिलाते हैं. బాబా ప్రేమ సాగరుడు. వారి ప్రేమ ఏమిటంటే పిల్లలకి చదివించి ఇంత ఉన్నత పదవినిప్పిస్తున్నారు. ఇది బాబా ప్రేమ. మరి ఏదైనా తప్పు జరిగితే సత్యంగానే చెప్పాలి, సత్యంగా మాట్లాడితేనే ఉన్నతి జరుగుతుంది. ఇతరుల సేవనెప్పుడు తీసుకోకూడదు. ఇక్కడ బాగా సేవ చేయించుకుంటే భవిష్యత్తు అనేక జన్మల సేవ చేయాల్సి వస్తుంది. ఇదొక లెక్క ఉంది. అందుకే బాగా చదువుకోండి, చదివించండి, అప్పుడు తండ్రికి కూడా సంతోషం కలుగుతుంది అంటున్నారు. గీత్, కిస్నే యహ సబ్ ఖేల్ రచాయా, ఎవరు ఈ మొత్తం ఆటనంతా రచించింది అని పాట. ओम शांति. आजकल समाचार आते हैं कि हम गीता जयंती मना रहे हैं. ఈ రోజుల్లో సమాచారం వినబడుతూ ఉంది, గీతా జయంతిని జరుపుకోవడము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గీతా జన్మ ఎవరిచ్చారు? గీతకు జన్మను ఇదొక టాపిక్. జయంతి అంటున్నారంటే తప్పనిసరిగా జన్మించింది అని అర్థం. అది శ్రీమద్ భగవద్గీత జయంతి.
మరి దానికి జన్మనిచ్చినటువంటి వారిది కూడా జయంతి ఉంటుంది కదా, వారి గురించి అయితే తెలుసుకోవాలి కదా. అందరూ శ్రీకృష్ణ భగవాను వాచ అంటున్నారు. మరప్పుడు శ్రీకృష్ణుడు మొదట రావాలి, తర్వాత గీత రావాలి. ఇప్పుడు గీత రచయిత తప్పనిసరిగా అవసరం. ఒకవేళ శ్రీకృష్ణున్నే గీతా జ్ఞానదాత అని చెబితే మరి మొదట శ్రీకృష్ణుడు, తర్వాత గీత రావాలి. కానీ శ్రీకృష్ణుడైతే చిన్న బాలుడు, వారు గీతను వినిపించలేరు. ఇది రుజువు చేయటం, అంటే గీతకు జన్మనిచ్చిందెవరు అనేది రుజువు చేయటం, ఇది చాలా గూహ్యమైన విషయం. శ్రీకృష్ణుడు తల్లి గర్భం ద్వారా జన్మ తీసుకుంటారు. వారు సత్యయుగ ప్రిన్స్. వారు స్వయం ప్రిన్స్ యొక్క పదవిని పొందారు. గీత ద్వారా రాజయోగం నేర్చుకొని శ్రీకృష్ణుడు ప్రిన్స్ యొక్క పదవిని పొందారు. ఇప్పుడు గీతకు జన్మనిచ్చిందెవరు మరి? పరంపిత పరమాత్మ శివుడా, లేక తనే రాజయోగాన్ని నేర్చుకొని తనే ఒక పదవిని పొందితే తననే శ్రీకృష్ణుణ్ణి గీత జ్ఞానదాత అని అంటారా? ఎవరిననాలి? శ్రీకృష్ణుడైతే వాస్తవంగా త్రిలోకీనాథ్, త్రికాలదర్శిగా పిలవబడరు. త్రిలోకీనాథ్, త్రికాలదర్శి అని ఒక్కరినే అంటారు. త్రిలోకీనాథ్ అనగా 3 లోకాలపైన రాజ్యం చేసేవారు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, ఈ మూడిటిని కలిపి త్రిలోకాలు అంటారు. మరి వీటన్నింటినీ తెలిసిన వాడు త్రిలోకనాథుడు, త్రికాలదర్శి, పరంపిత పరమాత్మ శివుడే. వారిదే ఈ మహిమ, శ్రీకృష్ణుడిది కాదు. శ్రీకృష్ణుని మహిమ ఏమిటి? 16 కళా సంపూర్ణుడు, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తముడు. ఇవి ఇలా ఇద్దరిని పోలిస్తే ఒకరిని చంద్రుడని, ఒకరిని సూర్యుడు అని అనవలసి వస్తుంది. పరమాత్ముని చంద్రుడితో పోల్చలేం కదా, వారి కర్తవ్యమే వేరు. వారు గీతకు జన్మనిచ్చినటువంటి రచయిత. గీత జ్ఞానముతో, రాజయోగంతోనే దేవతల రచన జరుగుతుంది. మనుషుల్ని దేవతలుగా తయారు చేయటానికి బాబా వచ్చి జ్ఞానం ఇవ్వవలసి వస్తుంది. ఇవి బాగా అర్థం చేయించవలసిన విషయాలు. మంచి చురుకైన బ్రహ్మ కుమారీలు ఇవి అర్థం చేయించడానికి కావాలి అంటున్నారు. అంటే మంచి మహారథి ఆత్మ కావాలి. అందరూ ఒకే విధంగా అర్థం చేయించలేరు కదా. పిల్లల్లో కూడా నంబర్ వారీగా ఉన్నారు. టాపిక్ ఎటువంటిది పెట్టాలి అంటే బాబా టైటిల్ కూడా చెప్తున్నారు, శ్రీమద్ భగవద్గీతకు జన్మనిచ్చింది ఎవరు, ఇలా ఉండాలి టైటిల్. దీనికోసం కాంట్రాస్ట్ని కూడా మీరు అర్థం చేయించాలి. భగవంతుడైతే ఒక్కరే, పరంపిత పరమాత్మ శివుడు. వారిని జ్ఞాన సాగరుడు అంటారు. మరి ఆ జ్ఞాన సాగరుని ద్వారానే జ్ఞానం విని శ్రీకృష్ణుడు ప్రిన్స్ పదవిని పొందాడు. సహజ రాజయోగంతో ఈ పదవిని ఎలా పొందారో అర్థం చేయించాలి. బ్రహ్మ ద్వారానే మొదట తండ్రి బ్రాహ్మణులను రచిస్తారు. అన్ని వేదాలు శాస్త్రాల సారాన్ని వినిపిస్తారు. బ్రహ్మ తోడుగా బ్రహ్మముఖ వంశావళి సంతానమందరూ కావాలి కదా. బ్రహ్మకు త్రికాలదర్శిగా అయ్యే జ్ఞానం లభిస్తుంది. త్రిలోకి అనగా 3 లోకాల జ్ఞానం లభించటం. 3 కాలాలు అంటే ఆది, మధ్యం, అంతిమం. ఈ 3 జ్ఞానం లభిస్తుంది. మరి 3 లోకాలు అంటే పరంధామం, సూక్ష్మలోకం, సాకారవతనం. ఈ అక్షరాలని జ్ఞాపకం చేయాలి అంటున్నారు. చాలామంది పిల్లలు మర్చిపోతూ ఉన్నారు. ఈ మరిపింపజేసేది ఎవరు అంటే దేహ అహంకారం అనే మాయ. మరి గీతా రచయిత పరంపిత పరమాత్మ శివుడే కానీ శ్రీకృష్ణుడు కాదు. పరంపిత పరమాత్ముడే త్రికాలదర్శి, అలాగే త్రిలోకీనాథుడు. శ్రీకృష్ణుల్లో లేక లక్ష్మీనారాయణుల్లో త్రికాల జ్ఞానము, త్రిలోకాల జ్ఞానము లేదు. ఎవరైతే ఈ జ్ఞానము బాబా ద్వారా పొందారో వారు విశ్వానికి యజమానిగా అయ్యారు. ఎప్పుడైతే సద్గతి లభిస్తుందో
అప్పుడు ఈ జ్ఞానం బుద్ధిలో నుండి మాయమైపోతుంది. సద్గతిని పొందటానికి త్రిలోకాల జ్ఞానం, త్రికాల జ్ఞానం అవసరం. కానీ సద్గతిలో ఉన్నప్పుడు ఈ త్రిలోకాలు, త్రికాల జ్ఞానం మర్చిపోతారు. ఇది గుర్తుండదు. వారు పునర్జన్మలను తీసుకుంటారు. సర్వుల సద్గతి దాత అయితే బాబా ఒక్కరి వారేమీ పునర్జన్మలను తీసుకోరు. దేవతలు తీసుకుంటారు. పునర్జన్మలు మొదలయ్యేది సత్యుగం ఆది నుండి కలియుగం అంతిమం వరకు 84 జన్మలు తీసుకుంటారు. ఈ విషయాలన్నిటి వివరణ చెప్పాలి. అందరూ 84 జన్మలేమీ తీసుకోరు. ఎవరైతే గీతను రాశారో వారిని త్రికాలదర్శి అని అన్నారు. మొదటే రాశారేమని? శ్రీకృష్ణ భగవాను వాచ. అంటే అక్కడే చాలా పెద్ద తప్పిదం జరిగిపోయింది వారితో. ఇది పూర్తిగా రాంగ్ కదా. మరి రాంగ్ తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే అన్ని శాస్త్రాలు ఇలా రాంగ్ అవుతాయో అప్పుడే బాబా రైట్ వినిపించడానికి వస్తారు. నిజంగా బ్రహ్మ ద్వారా వేద శాస్త్రాలన్నింటి సత్యమైన సారం బాబా వినిపిస్తున్నారు. అందుకే వారిని సత్ అంటారు, ట్రుత్ అంటారు. ఇప్పుడు మీకు సత్యమైన సాంగత్యం లభించింది. వారు మీకు సత్యమే చెప్తున్నారు, సత్యంగానే తయారు చేస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖ వంశావళి ఈ జగతంబ సరస్వతి ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మకు అందరు పిల్లలు పరస్పరంలో సోదరీ సోదరులుగా ఉన్నారు. ఎక్కడైనా మీరు మందిరాలకు వెళ్ళి ప్రసంగించవచ్చు. అక్కడికి ఎంతో మంది సందర్శించడానికి, విహారం కోసం కూడా వస్తూ ఉంటారు. ఒక్కరికి అర్థం చేయించినా చాలు సత్సంగం ఏర్పడుతుంది. శ్మశానానికి కూడా మీరు వెళ్ళాలి. అక్కడైతే మనుషులు వైరాగ్యంతో ఉంటారు. కానీ బాబా అంటారు, నా భక్తులకు అర్థం చేయిస్తే మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. మరి శివబాబా మందిరాలు, లక్ష్మీనారాయణల మందిరాలకి వెళ్ళాల్సి వస్తుంది. లక్ష్మీనారాయణలను మమ్మా బాబా అని మాత్రం అనరు. శివుణ్ణి బాబా అంటారు. మరి తప్పకుండా తండ్రి అంటున్నారంటే తల్లి కూడా ఒకరు ఉంటారు కదా. కానీ వారు గుప్తంగా ఉన్నారు. శివబాబా రచయిత, వారిని మాతాపిత అని ఎలా అంటాము? ఈ గుప్తమైన విషయాలు ఎవరికి తెలియదు. లక్ష్మీనారాయణలనైతే వారి పిల్లలే మాతాపిత అని అంటారు. మరి ఇతను ప్రజాపిత బ్రహ్మ, ఇతనైతే మొత్తం మానవ సృష్టికి తండ్రి. విష్ణువు శంకరుణ్ణి చాలా ఉన్నతంగా పెట్టలేము అంటున్నారు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి త్రిమూర్తిగా ఉన్నది బ్రహ్మయే. బ్రహ్మ ద్వారానే మొత్తం రచన కార్యం జరుగుతుంది. శివబాబా రచయిత. బ్రహ్మను రచయిత అని కూడా అనవచ్చు. ఎందుకంటే శివబాబా బ్రహ్మ ద్వారా రచన చేస్తూ ఉన్నారు. శివబాబా అయితే అవినాశిగా ఉన్నారు. రచయిత అనే అక్షరాన్ని ఉపయోగించినప్పుడు ఎలా రచించారు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. శివబాబా అయితే మరి రచయితయే కదా. మిగతా రచన అయితే బ్రహ్మ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మ ద్వారా పరమాత్ముడు సర్వ ఆత్మలకు సృష్టి ఆది మధ్యాంతం యొక్క జ్ఞానాన్ని ఇస్తున్నారు. వేద శాస్త్రాలన్నిటి సారం చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏవైతే వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు అన్నీ చూస్తూ ఉన్నామో అవన్నీ భక్తి మార్గపు సామగ్రిగా పిలువబడతాయి. భక్తి మార్గం అర్థకల్పం నడుస్తుంది. ఇది జ్ఞానకాండం. భక్తి మార్గం పూర్తవుతే అందరూ పతితంగా తమో ప్రధానంగా అవుతారు. అప్పుడు బాబా వస్తారు. మొదట సతో ప్రధానం నుండి సతో, రజో, తమోలోకి ప్రతి ఆత్మ వస్తుంది. పైనుండి పవిత్రమైన ఆత్మలే క్రిందకు వస్తాయి. అప్పుడే పైనుండి వచ్చినటువంటి ఆత్మ ఏం తప్పులు చేసిందని దుఃఖం పొందుతుంది? వారేం పాపకర్మలు చేయలేదు కదా దుఃఖం పొందటానికి. క్రైస్ట్ గురించి ఏమంటారు? వారిని క్రాస్ పైన ఎక్కించారు అంటారు. ఇదైతే రాంగ్ అవుతుంది కదా. ఎందుకంటే అప్పుడే ఫస్ట్ ఫ్రెష్గా కొత్తగా జన్మ తీసుకున్నటువంటి క్రైస్ట్ ఆత్మ, పైనుండి పరమాత్మ సందేశాన్ని తీసుకొచ్చినటువంటి ఆత్మ
ఏం తప్పులు చేయనటువంటి ఆత్మ అలా రక్తం కార్చేలాగా, క్రాస్ పైన ఎక్కించేలాగా అంతటి శిక్షను ఎందుకు అనుభవిస్తుంది? అది వాస్తవంగా ఏ శరీరంలో అయితే క్రైస్ట్ ఆత్మ ప్రవేశించిందో జీసస్ అతనికి వర్తిస్తుంది, అంతేకాని క్రైస్ట్ ఆత్మకు కాదు. కొత్త ఆత్మ ధర్మస్థాపన చేయడానికి వచ్చినప్పుడు వారికి దుఃఖం లభించదు, ఎందుకంటే వారి ఆత్మ కర్మాతీత స్థితిని కలిగి మెసెంజర్గా ధర్మస్థాపన చేయడానికి వచ్చింది. ఆత్మ అయితే చాలా ప్యూర్ స్టేజ్లో వచ్చింది. ఆ ప్యూర్ స్టేజ్లో మొదటి జన్మలో అంత కఠినమైన శిక్ష అయితే ఉండదు అంటున్నారు. యుద్ధరంగంలో కూడా ఎవరైనా మెసెంజర్స్ని పంపించినప్పుడు వాళ్ళు వైట్ ఫ్లాగ్ తీసుకొని వస్తారు, తెల్లని జెండా తీసుకొని వస్తారు. దాంతో దూరం నుండే అర్థం చేసుకుంటారు ఏదో సందేశం ఇవ్వడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళేమి మనకి హాని తలపెట్టరు, అందుకని వాళ్ళని మనం సేఫ్గా రానివ్వచ్చు అని చెప్పి ఎదుటివారు అర్థం చేసుకుంటారు. అలా తెల్ల జెండా చూపించినటువంటి వారికి కష్టపెట్టరు. ఇక్కడ కూడా బాబా అన్నారు, మెసెంజర్స్ ఎవరైతే వస్తారో వారిని ఎందుకు క్రాస్ పైన ఎక్కిస్తారు? దుఃఖము ఆత్మనే పొందుతుంది, ఆత్మ నిర్లేపి కాదు. ఈ విషయం రాయాలి. ఆత్మను నిర్లేపి అనటం రాంగ్. ఇది ఎవరు చెప్తున్నారు? శివ్ భగవాను వాచ్. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. రాయటానికి కూడా చాలా విశాలమైన బుద్ధి కావాలి. సపోజ్ ప్రదర్శనలో క్రిస్టియన్స్ వచ్చారనుకోండి, వాళ్ళకు కూడా చెప్పవచ్చు క్రైస్ట్ ఆత్మను క్రాస్ పైన ఏమీ ఎక్కించలేరు. మిగతా ఎవరి శరీరంలో అయితే క్రైస్ట్ ప్రవేశించాడో అతని ఆత్మకు దుఃఖం కలుగుతుంది అని. ఇటువంటి విషయాలను విని వాళ్ళు కూడా వండర్ అవుతారు. ఆ పవిత్ర ఆత్మనే వచ్చి ధర్మస్థాపన చేసింది అని అర్థం చేసుకుంటారు. గాడ్ ఫాదర్ యొక్క డైరెక్షన్ అనుసారంగానే ఈ మెసెంజర్స్ అందరూ వచ్చి ధర్మస్థాపన చేస్తారు. జానకి దాదీజీ చెప్పారు, ధర్మస్థాపన చేయడం అనేది చాలా గొప్ప విషయము, అంత ఈజీ కాదది, కానీ వారిలో చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తి అంతా కూడా వారికి పరమాత్మ దృష్టి ద్వారా లభిస్తుంది. వాళ్ళు కూడా ఏదో రూపంలో సంగం యుగంలో వచ్చి బాబా నుండి ఆ దృష్టిని తీసుకొని ఆ శక్తితోనే ధర్మస్థాపన చేస్తారు అని. మరి భగవంతుని డైరెక్షన్ అనుసారంగానే ఇది కూడా డ్రామాను కొందరు అర్థం చేసుకుంటారు, కానీ దాని డ్రామా యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకోరు. ఈ విషయాలను విన్నప్పుడు కొందరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కృష్ణుణ్ణి కూడా అసలు ఎవరూ నిందించటానికి లేదు. నిజంగా నిందలన్నీ ఇప్పుడే లభిస్తున్నాయి. ఎవరికి? శివబాబాకు కాదు, ఈ సాకారంగా కనిపించే బ్రహ్మకు. టీచర్ అయితే శివబాబా, ప్యూర్ సోల్. ఇతని ఆత్మ ఎవరిలో అయితే శివబాబా ప్రవేశించారో ఆ బ్రహ్మ ఆత్మ అయితే ఇంప్యూర్గా ఉంది, ఇప్పుడు ప్యూర్గా అవుతూ ఉంది. ఈ విషయాలు అర్థం చేసుకోవడంలో కొందరు బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నాకు చిక్కుగా అనిపిస్తుంది, అర్థం కావట్లేదు అంటారు. नहीं तो समझेंगे कि ये तो सिखाया हुआ है, फिर वह बात कोई को जंचती नहीं, तीर नहीं लगता. మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతూ మీరే ఆలోచిస్తూ చెప్తున్నారనుకోండి, అప్పుడు వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఎవరో వీళ్ళకు బాగా నేర్పించి పంపించారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు. వీళ్ళకే అర్థం కాలేదు, వీళ్ళలోనే ఒక క్లారిటీ లేదు అని భావిస్తారు. ఇక ఆ మాటల ప్రభావం కూడా పడదు. అందుకే సత్యత, స్వచ్ఛత చాలా అవసరం. ఎవరైతే స్వయం వికారిగా ఉంటారో వాళ్ళు కామం మహాశత్రువు అనే మాటను ఇతరులకు చెబితే బాణం తగలదు. ఈ విధంగా పండితుని ఉదాహరణ బాబా వినిపిస్తారు. రామరామ అంటూ రామనామ స్మరణతో నదినైనా సాగరాన్నైనా దాటేస్తారు అని చెప్పాడు, కానీ తను మాత్రం చేయలేకపోయాడు. అలా అది ఇక్కడి విషయమే. శివబాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయడంతో మీరు ఈ విషయ వికారాల నదిని, సాగరాన్ని దాటేస్తారు. ఏ సాగరం?
ఇది పండితుడికి తెలియదు. స్టోరీలో ఆయన నదిని దాటేస్తారు అని చెప్పేశాడు. కానీ అసలు ఏ సాగరాన్ని దాటుతాము అనేది ఆ పండితుడికే తెలియదు. వేశ్యాలయం నుండి శివాలయానికి వెళ్తాం. చాలా మంచి రీతిగా మీరు శ్రీమతం పైన నడవాలి అంటారు కదా. మీరు ప్రేమించండి లేదా తిరస్కరించండి, కానీ మీ ద్వారాన్ని విడిచిపెట్టము అని. సాకార్ బాబా ఉన్నప్పుడు చాలామంది పిల్లల్లో ఈ ధారణ ఉండేది. ఎలాంటి శిక్షణ బాబా నుండి లభించినా, ఎన్ని పరీక్షలు పెట్టినా ఈ ద్వారం విడిచి మేము వెళ్ళము అని అందరూ పాస్ అయ్యారు. కొందరు మాత్రం బాబా చిన్నగా శిక్షణ ఇచ్చినా, ఏ కొంచెం నచ్చ చెప్పినా వెంటనే నిర్జీవంగా అయిపోయేవారు. పిల్లలకి బాబా అయితే శిక్షణ ఇస్తారు కదా. పిల్లలు రాయాల్సి వస్తుంది, చదవాల్సి వస్తుంది. తండ్రి అయితే ప్రేమ సాగరుడు, చదివించి ఉన్నతమైన హోదానిప్పిస్తారు. ఇదే వారి ప్రేమ. తండ్రి ఎప్పుడైతే చదివిస్తారో అప్పుడు పిల్లలు మంచిగా చదువుకొని ఇతరులకు చదివించాలి. అప్పుడు తండ్రి కూడా సంతోషపడతాడు. తండ్రి సేవలో నిరంతరం తత్పరులై ఉండాలి. ఇదే బాబాకు చేసే సేవ. తనువు, మనస్సు, ధనంతో భారతదేశం యొక్క సత్యమైన సేవ చేయండి. మీరైతే చాలా బిగ్గర స్వరంతో, నిశ్చయంతో, ధైర్యంగా చెప్పాలి. అందరూ నంబర్ వారీగా ఉన్నారు. రాజధానిలో కూడా నంబర్ వారీగా ఉంటారు. టీచర్స్ అర్థం చేసుకుంటున్నారు రాజధానిలో నంబర్స్ ఎందుకు ఉంటాయి అనేది. సర్వీస్తో తెలిసిపోతుంది ఎవరెవరు ముఖ్యమైన పదవులు తీసుకుంటారో. స్వయం కూడా అర్థం చేసుకుంటారు. మేము మమ్మ బాబాలాగా సేవ చేయలేకపోతున్నాం, మా పదవి చాలా తగ్గిపోతుందేమో, దాస్తాసిగా అవుతామేమో అని. ఇంకా ముందుకు వెళ్తే అందరి పదవులు తెలిసిపోతాయి. మేం శ్రీమతం పైన నడవలేదు అనేది క్లియర్గా వారికి అర్థమైపోతుంది. మీరు పిల్లలు ఈ సమయంలో స్టూడెంట్గా ఉన్నారు. ఈ సమయంలో ఒకవేళ మీరు దాసీలను తయారు చేసుకుంటే మీరు కూడా దాసిగానే అవ్వాల్సి వస్తుంది. అంటే మీరు ఇతరులతో మీ సేవలు చేయించుకుంటూ ఉంటే మీరు సేవ చేసేవారిగా అలాంటి స్థితినే పొందుతారు అంటున్నారు. ఇక్కడ మహారాణిగా జీవించడం ఇది దేహాభిమానం. సత్యం చెప్పాలి, బాబా నా ద్వారా ఈ తప్పు జరిగింది అని. ఇంకా ఎవరు సంపూర్ణంగా అవ్వలేదు కదా. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు చాలా సిగ్గుపడతారు కదా. బాబా రాత్రి కూడా ఆలోచించారు, మనుషులవి 84 జన్మల్లో 21 జన్మలు అని మనం ఏదైతే గాయనం చేస్తున్నామో, మరి అది ఈ ఈశ్వరీయ జన్మ కూడా ఇంక్లూడ్ చేసినప్పుడే 21 జన్మలు అని అనాల్సి వస్తుంది కదా. 8 జన్మలు సత్యుగంలో, 12 జన్మలు త్రేతాయుగంలో, 21 జన్మలు ద్వాపర యుగంలో, 42 జన్మలు కలియుగంలో. మరి ఈ ఈశ్వరీయ జన్మ అన్నింటికంటే ఉన్నతోన్నతమైన జన్మ. ఇది అడాప్ట్ చేయబడినటువంటి జన్మ. భగవంతునికి మనం దత్తతగా వెళ్తాం. మీరు బ్రాహ్మణులు, ఇది మీ సౌభాగ్యశాలి జన్మ. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ప్రేమ సాగరుడైన బాబా ప్రేమకు రిటర్న్ ఇవ్వాలి. మంచి రీతిగా చదువుకోవాలి, చదివించాలి, శ్రీమతంపై నడవాలి. సెకండ్ పాయింట్, సత్యత మరియు స్వచ్ఛతతో ముందుగా స్వయంలో ధారణ చేసి తర్వాత ఇతరులతో ధారణ చేయించాలి. ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ప్రేమకు రిటర్న్ ఇవ్వాలి అంటున్నారు. చదువుకోవడం, చదివించడం, శ్రీమతం పైన నడవడం చేయాలి. అప్పుడు బాబా ప్రేమకి రిటర్న్ ఇచ్చినట్లు అవుతుంది. సెకండ్ పాయింట్లో సత్యత, స్వచ్ఛతను ధారణ చెయ్యాలి, చేయించాలి. ఒక్క బాబా సాంగత్యంలోనే ఉండాలి. వరదానం.
निमित्त आत्माओं के डायरेक्शन के महत्व को जान पापों से मुक्त होने वाले सेंसिबल भव. నిమిత్తంగా ఉన్న ఆత్మల డైరెక్షన్ యొక్క మహత్వాన్ని తెలుసుకొని పాపాల నుండి ముక్తులయ్యేటువంటి వివేకవంతులుగా కండి. నిమిత్తాత్మల డైరెక్షన్స్ యొక్క మహత్వాన్ని తెలుసుకొని పాపాల నుండి ముక్తులయ్యే వివేకవంత భవ. ఎవరైతే వివేకవంతులైన పిల్లలు ఉంటారో వారెప్పుడు కూడా ఇలా ఆలోచించరు, ఈ నిమిత్తాత్మలు ఏ డైరెక్షన్స్ అయితే ఇస్తున్నారో వాళ్ళు ఎవరో చెప్పడం వలన అలా మాకు ఈ డైరెక్షన్ ఇస్తున్నారేమో అని అనుకోరు. నిమిత్తంగా ఉన్న ఆత్మల పట్ల ఎప్పుడు ఇటువంటి వ్యర్థమైన సంకల్పాలు రాకూడదు. ఒకవేళ ఏదైనా వారు నిర్ణయించి మీకు చెప్పినా అది మీకు నచ్చకపోయినా కానీ దానికి ఎవరు బాధ్యులు? మీరు దానికి బాధ్యులు కాదు. మీకు పాపం తయారవ్వదు. ఎందుకంటే వారిని ఎవరైతే నిమిత్తంగా చేశారో అది బాబా. బాబాలో పాపాన్ని కూడా మార్చేటువంటి శక్తి ఉంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయంతో ఏదైనా తప్పు జరిగినా పాపం జరిగినా బాబా ఆ పాపాన్ని కూడా మార్చేస్తాడు. ఇది గుప్తమైన రహస్యం, గుప్తమైన మెషినరీ ఉంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మల డైరెక్షన్స్ యొక్క మహత్వాన్ని గుర్తించాలి. స్లోగన్: ऑनेस्ट वह है जो प्रभु पसंद और विश्व पसंद है, आराम पसंद नहीं. ఎవరైతే ప్రభు ప్రియులుగా విశ్వ ప్రియులుగా ఉంటారో విశ్రాంతి ప్రియులుగా ఉండరో వారే నిజాయితీ పరులు. ఎవరైతే ప్రభు ప్రియులుగా విశ్వ ప్రియులుగా ఉంటారో విశ్రాంతి ప్రియులుగా ఉండరో వారే నిజాయితీ పరులు. మాతేశ్వరి మమ్మ యొక్క మధుర మహావాక్యాలు. మనుష్యులు 84 జన్మలు తీసుకుంటారు కానీ 84 లక్షల యోనులు కాదు. ఇది టాపిక్. దీనిపై మమ్మ వివరించారు. ఏదైతే మనుషులు చెప్తారో ప్రభువు మమ్మల్ని ఆవలి తీరానికి తీసుకెళ్ళండి అని, మరి ఆవలి తీరం అంటే అర్థం ఏమిటి? అందరు ఏమనుకుంటారు? ఆవలి తీరం అంటే జన్మ మరణ చక్రంలోకి రాకుండా చేయండి అంటే మాకు ముక్తినివ్వండి అని వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు ఇదైతే మనుషులకు మనం చెప్పాలి. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు, నిజంగా సుఖము శాంతి ఉన్నటువంటి ప్రదేశం, దుఃఖం అశాంతికి దూరంగా ఉన్నటువంటి దేశం అంటూ ఏమీ లేదు. దాన్నేమి ప్రపంచం అని అనరు. మనుషులు సుఖం కోరుకుంటున్నారు. మరి అదైతే ఈ జీవితంలో ఉండాలి కదా. ఇప్పుడు ఆ సత్యుగి వైకుంఠ దేవతల ప్రపంచంలో సదా సుఖమే ఉంటుంది, సుఖ జీవితం ఉంటుంది. దేవతల్ని వాళ్ళు అమరులు అంటారు. కానీ ఇక్కడ బాబా చెప్పేది ఏంటి అంటే వాళ్ళు సదా సుఖంగా ఉంటారు, కానీ జన్మలు తీసుకుంటూ మళ్ళీ దుఃఖంలో కూడా వస్తారు. కంప్లీట్గా సుఖమే ఉండాలి, ఇంకా దుఃఖమే ఉండకూడదు అంటే చక్రంలోకి రాకుండా ఉండాలి. కానీ అలా ఎవరికి సాధ్యం కాదు కదా అంటున్నారు. తప్పనిసరిగా ఆత్మ సత్యుగంలో వచ్చింది అంటే సుఖాన్ని ఆ సమయంలో చూస్తుంది, కానీ తర్వాత జన్మలు తీసుకుంటూ దుఃఖం పాత్ర కూడా ఉంటుంది. అలా అయితే ఏ ప్రపంచం ఉండదు అంటున్నారు. కంప్లీట్గా ఎప్పటికీ ఇంకా సదాకాలము ఎంత కాలం ఉన్నా కూడా అక్కడ సుఖము శాంతులే ఉండాలి, దుఃఖం అస్సలు ఉండకూడదు అంటే అలాంటి ప్రపంచమే ఉండదు అంటున్నారు. దేవతలు అమరులుగా ఉంటారు అనుకుంటారు, కానీ బాబా అంటున్నారు అసలు మృత్యువే పొందకుండా దేవతలు అమరులు అని చెప్పడం అయితే రాంగ్. అటువంటిదేమీ ఉండదు. దీర్ఘ ఆయుష్ ఉంటుంది, అకాల మరణాలు ఉండవు. అంతేగాని అమరులంటే అసలు మృత్యువే ఉండదని కాదు. వారి ఆయుష్ ఏమి సత్యత్రేతాయుగాల వరకు కొనసాగుతూ ఉండదు. అంటే ఒకసారి జన్మించిన వారు యుగ యుగాలు జీవించేలాగా అవ్వదు అంటున్నారు. దేవీ దేవతలైతే సత్యత్రేతాయుగాల్లో చాలా జన్మలు తీసుకుంటారు, 21 జన్మలు అంటారు. మరి వారు రాజ్యము చేస్తారు.
63 జన్మలు ద్వాపరయుగం నుండి కలియుగం అంతిమం వరకు టోటల్గా కలిపితే అవుతాయి. ఈ విధంగా చూసుకుంటే ఉన్నతమైనటువంటి కళలో 21 జన్మలు, దిగజారి కళలో 63 జన్మలు తీసుకున్నట్లు టోటల్ కలిపితే 84 జన్మలు అవుతాయి. ఈ విషయాలు మనుషులకు అర్థం కాక 84 లక్షల యోనులు అని చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పడం రాంగ్. ఒకవేళ మనుష్య యోనిలోని సుఖము దుఃఖము అన్ని పాత్రలు పోషిస్తున్నప్పుడు ఇక జంతు యోనిలోకి వెళ్ళి స్పెషల్గా పొందే దుఃఖం ఏముంటుంది? మనుష్య యోనిలోని దుఃఖం కూడా ఇంక్లూడ్ అయి ఉంది కదా. మరి ప్రత్యేకంగా జంతు యోనిలో జన్మ తీసుకుంటే ఏం జరుగుతున్నట్టు? మనుషులకు ఈ జ్ఞానమే లేదు. మనుషులు 84 జన్మలే తీసుకుంటారు. ఇంకా సృష్టిలో జీవ పశువులు జంతువులు అన్ని జాతులు కలిపితే 84 లక్షల యోనులు తప్పక ఉంటాయి. అందులో మనుష్య యోని ఒకటి. ఆ మనుషులు 84 జన్మలు తీసుకుంటారు. అలా చూస్తే ఒక్కొక్క జంతు జాతిది, ఒక్కొక్క పశువుది, పక్షిది అన్నిటివి వేర్వేరు యోనులు ఉంటాయి. అనేక రకాలుగా జన్మలు ఉంటాయి. అందులోనూ మనుషుల యోనిలోనే జన్మ తీసుకుంటారు. పాపపుణ్యాలు ఆ మనుష్య యోనిలోనే పొందుతారు. జంతువుల యోనిలోనే జన్మ తీసుకుంటాయి. అవి కూడా సుఖ దుఃఖాలను వాటి యోనిలోనే అనుభవం పొందుతాయి. అంతే తప్ప మనుషులు జంతువుల యోనిలో పుట్టడం, జంతువులు మనుషుల యోనిలో పుట్టడం ఇలా జరగదు అంటున్నారు. మనుషులు తమ యోనిలోనే అన్ని సుఖ దుఃఖాల అనుభూతులను పొందుతారు. అలాగే జంతువులు కూడా. కాకపోతే జంతువులకు ఏ కర్మలు చేయడం వలన ఇలా నేను దుఃఖాన్ని పొందుతున్నాను అనే బుద్ధి మాత్రం ఉండదు. వాళ్ళ బుద్ధి అంత వికసించి అంతగా అర్థం చేసుకునేలాగా ఉండదు. మనుషులకు మాత్రం అర్థమవుతుంది. ఎన్ని పాపాలు చేశాను, నేను ఇంత శిక్షను అనుభవిస్తున్నాను, ఏ జన్మ పాపమో ఇది అని అనుకుంటారు. మనుషులకి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే మనుషులు బుద్ధివంతులు. మనుషులు 84 లక్షల యోనులైతే పొందరు. ఏ విధంగా చూడండి, గురునానక్ సాహెబ్ కూడా తన మహావాక్యాల్లో ఇలా ఉచ్చరించారు. అంతిమ కాలంలో ఒకవేళ పుత్రుని స్మరణలో, పుత్రుని చింతలో శరీరాన్ని విడిచిపెడితే పంది యోనిలో జన్మ తీసుకుంటారు అని. ఇలా చెప్పడము ఇది కూడా రాంగ్. యాక్చువల్గా అయితే పందిగా జన్మ తీసుకోరు. కానీ మమ్మ చెప్తున్నారు పంది యోని అంటే దాని అర్థం ఏమిటి? మనుషులు నిజంగా ఏమీ పందిగా పుట్టకపోయినా పంది ఏ రకంగా అయితే అనుభవం పొందుతుందో అటువంటి దుఃఖము, అటువంటి కష్టమే మనిషిగా పుట్టి పొందుతారు అని భావం. మనుషుల పనులే అలా దానిలాగా ఉంటాయి అని ఇక్కడ అర్థం. ఏ విధంగా జంతువులు పనిచేస్తాయో, ఏ విధంగా జంతువుల స్థితి ఉంటుందో అలా మనిషి రూపంలో పుట్టి కూడా అటువంటి స్థితినే పొందుతారు అని. అంతే తప్ప నిజంగా ఎవరు జంతువుగా జన్మ తీసుకోరు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మనుషులను భయపెట్టడం కోసం, శిక్షణ ఇవ్వడం కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు మనమైతే ఈ సంగమ యుగం సమయంలో మన జీవితాన్ని పరివర్తన చేసుకొని పాపాత్మ నుండి పుణ్యాత్మగా తయారవ్వాలి. ఈరోజటి స్వమానము, నేనాత్మను వివేకవంతుడను. బాబా నిమిత్తంగా ఉన్నటువంటి ఆత్మల యొక్క డైరెక్షన్ మహత్వాన్ని తెలుసుకొని మీరు ప్రతి కర్మ చేయండి. అటువంటి వివేకవాన్ ఆత్మగా భావించండి అన్నారు. ఓం శాంతి.